హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్షక రవి. ఈరోజు మా ఇంట్లో మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్స్ ఒక బాక్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ మీద ఉన్న పీల్ అంటే తోలంతా తీసేయాలి. ఇలా ఇలా ఉంటుంది కదా, ఇదంతా తీసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 3 మీడియం సైజ్ టమోటాలు, 2 యాలక్కలు, 4 లవంగాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ అల్లం, 4-5 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, అలాగే 2 టీ స్పూన్ల చిక్కటి పెరుగు వేసుకొని ఇది మెత్తటి పేస్ట్లా చేసుకుందాం. ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలాగ మెత్తగా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మనం బాండి పెట్టుకుందాం. అమ్మా తీందాడు చాడదా కొంప కనపడే కిమ్మడేతో అబ్బా 3 రోజులకి వచ్చాడు. వీడియో కాల్ నుంచి వచ్చాడు మరి జాబ్ ఈజను. ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ముక్కలు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మష్రూమ్స్ ముక్కలు వేసుకుందాం. ఎక్కువగా క్రిస్పీగా వేయించకుండా కొంచెం లైట్గా అలా వేయించుకోవాలి. క్రిస్పీగా వేస్తే అప్పుడల్లాగే అయిపోతుంది కర్రీ, కాబట్టి మనం లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కన తీసుకుందాం. ఇదే ఆయిల్లో మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాము. చిన్న ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. ఇలానే గోల్డెన్ కలర్ వస్తేనే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. లైట్గా చేంజ్ అవుతున్నాయి గోల్డెన్ కలర్లో, చూడండి. ఇంకా కొంచెం రావాలి కలరు. ఇది గోల్డెన్ కలర్లో వస్తే మంచి అరోమా ఉంటుందండి. కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చేసింది. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి,
1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇది బాగా వేయించుకుందాం. సిమ్లో పెట్టుకోవాలి. వేగిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమోటా పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోని నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మసాలా బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. లైట్గా ఆయిల్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది బాగా మరిగి దీంట్లో ఉన్న వాటర్ మరిగి ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరగా పడేంత వరకు, అంటే ఇది గ్రేవీ చిక్కపడేంత వరకు వేయించుకోవాలి. ఇది స్లోగా మరగడం స్టార్ట్ అయింది చూడండి. నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను. క్రిస్టల్ సాల్ట్ చాలా టేస్ట్ వస్తుందండి కూరలో. బాగా కలుపుకుంటాను. ఇప్పుడు మరుగుతుండడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దగ్గరగా వచ్చి చిక్కపడుతోంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇందులోకి మష్రూమ్స్ ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకుందాం. మష్రూమ్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దీన్ని ఆయిల్ పై వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేకపోతే నెయ్యి ఉన్నా వేసుకోండి. నా దగ్గర అవి 2 అవైలబుల్లో లేవు, అందుకే నేను పెరుగు వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీలో, రోటీలో, రైస్లో అన్నింటిలోకి చాలా బాగుంటుంది. అలాగే చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుందాం. దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది. చూద్దాం. ఇప్పుడు వేడి వేడి మష్రూమ్స్ కర్రీ రెడీ. ఈ మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో చపాతీ చేసుకుంటున్నాం. సూపర్ కాంబినేషన్. వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. అలాగే చపాతీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.